కర్ణాటకలో అధికార మార్పులపైన చర్చ నడుస్తూ ఉంది. సిద్ధరామయ్య టర్మ్ అయిపోయింది కాబట్టి డీకే శివకుమార్ వస్తారని చెప్పేసి. నడుమ సిద్ధరామయ్య చాలా క్లారిటీ ఇచ్చారు. నెక్స్ట్ టర్మ్ కూడా నాదే, ఈ 5 ఇయర్స్ నన్నెవడు దించలేడని చెప్పి. అయినా కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో డీకే శివకుమార్ కూడా తన వ్యూహాల్ని అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నడుమ ఢిల్లీకి వెళ్ళారు ఇటీవల సిద్ధరామయ్య. అయితే అక్కడ కనీసం రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, కలవలేదు. మరి అంత బిజీగా ఏమున్నారో మరి తెలియదు. గెలిచిన రాష్ట్రాలే కొన్ని. ఆ కొన్నింటిలో ఉన్న ముఖ్యమంత్రుల్ని కూడా ఆయన ఆదరించకపోతే, గౌరవించకపోతే ఎలా? ఇదే విషయాన్ని ఇప్పుడు బీజేపీ నాయకులు ఎండగడుతూ ఉన్నారు. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులను గాంధీ కుటుంబం అవమానించడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా కాంగ్రెస్ సీనియర్ నేత వీరేంద్ర పాటిల్ను ఆ పార్టీ ఇదే విధంగా అవమానించింది. ఆయనను అప్పట్లో రాజీవ్ గాంధీ అప్రజాస్వామికంగా సీఎం పదవి నుంచి తొలగించారు. అందువల్లే నాడు కర్ణాటకలో కాంగ్రెస్ బలహీనపడింది. ఇప్పుడు సిద్ధరామయ్య పైన కుట్ర పని డీకే శివకుమార్ సీఎం పీఠాన్ని లాక్కోవాలని చూస్తున్నా రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంపై ఆయనతో చర్చలు జరపడానికి అవకాశం ఇవ్వకుండా అవమానించారని చెప్పేసి బీజేపీ నేత మాలవీయ ఎద్దేవా చేశారు.